హలో హాయ్ నమస్తే అని మీ వెంకి. చల్లా నారాయణ రెడ్డి బీజేపీలోకి రాకముందు మన దుద్దిల శ్రీధర్బాబుతో కలిసి పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు దుద్దిల శ్రీధర్బాబు గురించి ఏం చెప్తుండో చల్లా నారాయణ రెడ్డి మాటల్లో మనం విందాం. ఇలాంటి నాయకుడిని మనం ఏం చేయాలో మీరు ఒకసారి గ్రహించండి, మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ. నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా నా కుల బాంధవులైనటువంటి రెడ్డి గారుల సోదరి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు మంతని నియోజకవర్గంలో అభివృద్ధి చేయమని అడిగితే మా కులానికి సహకరించి జరిగిన అన్యాయాన్ని జరగకుండా చూడమని ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు మంత్రి గారిని అడిగితే ఆయన అనుచరులతోటి ఆయన తమ్ముడు శ్రీధర్ బాబు శ్రీబాబు కలిసి మరి ఆయన అనుచరులతోటి ఒకరేమో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అని చెప్పుకుంటారు, ఇంకొకరేమో మాజీ సర్పంచ్ అని చెప్పుకొని నేను శ్రీధర్ బాబు గారిని అభివృద్ధి చేయమని అడిగితే దానికి అన్పార్లమెంటరీగా మరి వాడు వీడు అరే తొరే అని ఇష్టం వచ్చినట్టు తిట్టిపిచ్చి పైచాచిక ఆనందం అనుభవిస్తూ ఉన్నారు శ్రీధర్ బాబు గారు. మరి మేము అభివృద్ధి అడిగిన తప్ప మిమ్మల్ని ఎప్పుడు ఒక మాట అన్పార్లమెంటరీ మాట్లాడలేదు. ఈ సంస్కృతిని మీరు నెలకొల్పుతా ఉన్నారు. ఆఖరికి నా సతీమణ్ణి సైతం పెన్లాం అనే వర్డ్స్ వాడిపించడం, ఇది నీ సంస్కారమా? నువ్వు ఒక చదువుకున్న గొప్ప వ్యక్తివి, మేధావి అని చెప్పుకుంటా ఉన్నారు కదా, నీ వాళ్ళందరూ మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా. ఒక చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తివి ఇటువంటి దాన్ని ప్రోత్సహించడం నీకు తగునా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒకతను సత్యం అని మా తమ్ముడైతాడు విలాసాగర్, ఆయనకు కాలు ఎదిగినప్పుడు నిమ్స్ లో ఉంటే ఆర్థిక సహాయం చేసినప్పుడు మీరు రాలేదు. అప్పుడు నేను దేవుణ్ణి. ఆయన బిడ్డ పెళ్లి చేస్తే ఆయనకి 50,000 రూపాయలు నేను జమ చేసి ఇచ్చి మీ ద్వారా 25,000 రూపాయలు ఇప్పించిన. అప్పుడు నేను దేవుణ్ణి. కానీ దానికి ఏమంటున్నాడు, 1,00,000 రూపాయలు మీరు ఇచ్చిండట. మీరు ఇచ్చిన శ్రీధర్ బాబు గారు నాకు 1,00,000 రూపాయలు. ఇన్ని అద్భుత కల్పనలు చేపిస్తా ఉన్నారు. ఎందుకు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా అడుగుతున్నా అంటే, మీతో 14 సంవత్సరాలు నేను కలిసినప్పుడు, మీరు ప్రభుత్వ విప్పుగా ఉన్నప్పుడు మిమ్మల్ని పుట్టమది గారు ఇబ్బంది పెడితే మా పుట్టమదికు మాకు శత్రుత్వం లేదు, కానీ నీ మెప్పుల కోసం నువ్వు అట్లా తయారు చేస్తావు మమ్మల్ని. నేను, ఆమానంద్ గారు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, ఇంకొంతమంది కలిసిపోయి పుట్టమదును జిల్లా పరిషత్లో కొట్టే విధంగా నువ్వు ప్రోత్సహించవు. కొడితే సంతోషపడ్డావు. అప్పుడు మమ్మల్ని పక్క కూర్చోబెట్టి మాట్లాడావు. అంతకుముందు నీ దగ్గరికి వస్తే ఈ నమస్తే పెడితే ఇల్లు చూస్తే అటు చూసినావు, అటు చూస్తే ఇటు చూసినావు. ఎప్పుడైతే పుట్టమదును కొట్టేచ్చినామో నువ్వు మాతో మాట్లాడి మాకు ఛాయ్ ఇచ్చి మంచిగా మాట్లాడినావు. అంటే నీ సంస్కృతి అది. మరి ఆ రకంగా ప్రోత్సహించినవు. అదేవిధంగా ఒకప్పుడు పుట్టమదు నీకు కంట్లో నర్సులాగా ఉన్నప్పుడు మేము, నన్ను గుర్తుపెట్టుకోండి శ్రీధర్ బాబు గారు, మన ఇద్దరం కారులో వస్తుంటే మంతని గుట్ట ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే, వీడిని ఏదైనా ఒకటి చేయాలయ్యా, నీతోటి అవుతుంది, నువ్వు ఏదైనా చేయి నారాయణ రెడ్డి, నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ తమ్ముడు శ్రీబాబు, నారాయణ రెడ్డి నువ్వైతేనే హీరో, నువ్వే ఈ ప్రాంతానికి ఇది, అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు, ఏదన్నా ఒకటి వాళ్ళు చేసేవా, నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే, పుట్టమదు కనుగునూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీబాబు ఇన్ఫర్మేషన్, పుట్టమదు కనుగునూరు పోతాను వాడు, వాడిని చూసుకోమని చెప్పంటే, నేను మీ మైకంలో ఉండి మీ మెప్పుల కోసమని, నేనే కాదు యావత్ కాన్స్టిట్యున్సీ తయారు చేసిండ్రు ఉండి, అప్పుడు సువిద్య స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక 40 మందిని ఎక్కించుకొని 20 మోటార్ సైకిల్ తీసుకొని 3-4 కార్లల్లా దాడి చేయడానికి పోతుంటివి. ఎవరిని? పుట్టమదు. పోతులవాయి దగ్గరికి పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి రేడియేటర్ పలిగిపోయింది. దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకం నుంచి తేలుకొని జ్ఞానోపదేశం అయింది. అరే మేము ఇంతమంది పోయి
అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమంది చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తెరిగి శ్రీనిబాబు ఫోన్ చేసిన, శ్రీనిబాబు గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతున్నాం, ఇంతమంది వచ్చినామని చెప్తే అరే ఏమైతుంది ఆ కారు పక్కటి పోండి అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది. ఎందుకు అంటే అది ఆయనే స్వయంగా చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చినాం. వాళ్ళ ఉద్దేశం ఏంది, అప్పుడు నాకు జ్ఞానోపదేశం అయింది, ఒకవేళ మేము దాడి చేసి పుట్టమ చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే ఇక్కడ ఎవరైతే ప్రశ్నించేటోళ్ళు ఉన్నారో, ఎవరైతే ధైర్యవంతులు ఉన్నారో, ఎవరైతే కొంచెం తెలివికలు ఉన్నారో వాళ్ళని మట్టు పెట్టాలి, 1 షాట్ 2 బర్డ్స్ చేద్దామనే ఆలోచనతో శ్రీధర్ బాబు గారు సీన్ బాబు గారి కుట్రపడింది. అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది. ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచివాళ్ళు, బ్రాహ్మడు, సౌమ్యుడు, అసలు నేను ఏం తెలియదు. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతా ఉంది, ఒక వ్యక్తి ఏమో నరికించి చంపిస్తాడు, ఒక వ్యక్తి ఏమో నాకి చంపుతాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. శ్రీధర్ బాబు గారు ఈ కల్చర్ ఇప్పటికైనా ఆపు.